వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. మూఢమి ఉంది కాబట్టి అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చా లేదా పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి లేదా వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజునే సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు. శుక్రవారం వసంత పంచమి వచ్చింది. చాలా విశేషమైనటువంటి రోజు. అమ్మవారికి శుక్రవారం అంటేనే విశేషం. ఇక శ్రీ పంచమి, వసంత పంచమి అదే రోజున రావడం చాలా చాలా విశేషమైంది. అందులో శ్యామలాదేవి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి శ్యామలాదేవి దండకం లేదా శ్యామలాదేవి 16 నామాలు ఉంటాయి. ఆ 16 నామాలు పిల్లల చేత చదివించడం, వినిపించడం కానీ చేస్తే పిల్లలు కాదు పెద్దవాళ్ళు అయినా సరే ఈ రోజున సరస్వతీదేవికి సంబంధించిన స్తోత్రాలు ఏవే అయినా పఠించడం కానీ వినడం కానీ చేయాలి. అలా చేస్తే మనకు మంచి బుద్ధి జ్ఞానం, పిల్లలకు చదువులో ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారు అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది. శ్యామలాదేవి దండకం, శ్యామలాదేవి 16 నామాలు తప్పకుండా పిల్లల చేత ఈరోజు వినిపించడం. ఈరోజు పంచమి గడియలు రోజు మొత్తం కూడా ఉన్నాయి. అందులో వసంత పంచమి రాహుకాలం, దుర్ముహూర్తం, మంచి ముహూర్తం పాటించనక్కరలేదు. ఈరోజు మొత్తం పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చు. ఈరోజు అమ్మవారికి పాలు, పండ్లు, క్షీరాన్నం, దద్దోజనం, బెల్లమన్నం, పులిహోర ఇలా ఎన్నో మీకు తోచిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టవచ్చు. అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి నైవేద్యం తప్పకుండా పిల్లలు మనం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల అమ్మవారు అనుగ్రహం అనేది మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. పిల్లలకు మంచి విద్యాభ్యాసం బుద్ధి అనేది అబ్బుతాయి. నమ్మకం అలాగే చాలా మంచిది. మందికి ఉండే సందేహం ఏంటి అంటే ఈసారి వసంత పంచమి మూఢంలో వచ్చింది కాబట్టి మరి పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చా అంటే తప్పకుండా చేయించవచ్చని వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను. అంటే సరస్వతీదేవి వసంత పంచమి రోజు పుట్టినటువంటి ఈ రోజు బట్టి అలా సందేహం అనేది ఏమీ లేదు. అక్షరాభ్యాసం అయితే చేయించవచ్చు. ఏ దేవి చంద్రునిలా, మంచులా, ముత్యములా తెల్లని ప్రకాశమో, ఏ దేవి వస్త్రం శుభ్రమో తెల్లనో, ఏ దేవి చేతు అభయం జపమాల వీణను పలికించునో, ఏ దేవి ఇంద్రాది దేవతలు స్తుతించునో, ఏ దేవి బ్రహ్మ విష్ణు శివుడు స్తుతించునో ఆ సరస్వతి అభయంగా నాలో బద్ధకమంతా తొలగించి మీకు కూడా బద్ధకమంతా తొలగించి విద్యను, మంచి బుద్ధిని ప్రకాశించాలని కోరుకుంటూ వసంత పంచమి